కార్యక్రమానికి స్వాగతం. విష్ణుపత్ని లక్ష్మిగా, బ్రహ్మ సహచరిణి సరస్వతిగా, శివుని అర్ధనారీశ్వరి పార్వతిగా ముగురమ్మలుగా అవతరించింది ఆ ఆది పరాశక్తి. శివుని సతి పార్వతియే శుంభ, నిశుంభ, రక్తబీజ వంటి రక్కసులను తుదముట్టించేందుకు కాళీ అవతారం దాల్చింది. ఈ జగజ్జననికి ఉన్న శతకోటి నామాల్లో పరమేశ్వరి అనే నామం అమ్మకు ఎంతో ఇష్టమైన నామధేయం. పరమేశ్వరి పేరిట జగన్మాత ఎన్నో ప్రదేశాలలో కొలువుదీరింది. వాటిలో శ్రీ కాళిక దుర్గా పరమేశ్వరి పేరుతో ఆ పరాత్పరి ఉద్యానవన నగరం బెంగళూరు మహానగరంలో కొలువుదీరింది. విద్యారణ్యపురిలో దశవిద్యల మాత ఆది పరాశక్తి అవతారిక శ్రీ కాళికా దుర్గా పరమేశ్వరి దివ్య సన్నిధి విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. కాళిక అంటే నల్లని రూపం, కాలం అని అర్థం. అందుకే కాళీమాత కాలానికి, మార్పులకు చెందిన దేవతగా భక్తులు కొలుస్తారు. శివుని అంశతో ఉద్భవించిన పార్వతీ అవతారిక ఈ కాళికాదేవి. లోకకంటకులైన రాక్షస సంహారానికి మరో సందర్భంలో పార్వతీమాత దుర్గామాత అయింది. దుర్గా కాళికయై రక్తబీజుణ్ణి సంహరించింది. శుంభ నిశుంభులు అనే రాక్షసులను మట్టుబెట్టి శాంభవి అని పేరు పొందింది. చండముండలను అంతమొందించి చాముండా అని కీర్తింపజేసుకుంది. ఎర్రని నాలుక చాపి ప్రళయ నృత్యాన్ని గావించింది. ముల్లోకాలు దద్దరిల్లిపోయాయి. తిరిగి ఆమెను శాంతస్వరూపానికి రప్పించడం శివునికే సాధ్యమని ముల్లోకాలు శివుణ్ణి వేడుకున్నాయి. రాక్షస సంహారం చేస్తోన్న యుద్ధభూమిలో పరుండిన భర్త పరమేశుని ఎదపై కాలిడిందా మహోగ్రణి. అంతే, శాంతస్వరూపయై స్థాణువైపోయింది. ఆమె భయధానంతర శాంతస్వరూపిణిగా అనేక ఆలయాలలో భక్తజన మందారమయ్యింది. ఇన్ని అవతారికలు ఒకేసారి దర్శింపచేస్తోందా అన్నట్లు కన్నడిగుల ఉద్యానవన నగరం బెంగళూరు నగర విద్యారణ్యపురిలో ఆ మాత శ్రీ కాళికా దుర్గా పరమేశ్వరిగా కొలువై కొలుపులందుకుంటోంది. రజత మకరధ్వజ తోరణం కింద మహిషాసురుని తలపై నిలబడ్డ కాళికా దుర్గా పరమేశ్వరి నిండారా గజమాల ధరించి ఉంటుంది. అభిషేకాది అర్చనల అనంతరం సర్వాలంకార సంభూషితయై కోటి సూర్య ప్రభాకాంతులు వెదజల్లుతోంది. 3 గడపల కావల ఉన్న గర్భాలయంలో నిలబడి దర్శనమిస్తోంది మాత. దేవీ మహాత్మ్యం కాళికను ఉగ్రరూపిణిగా వర్ణించింది. లోకకంటకులైన రక్కసులను సంహరించి భక్తజన మందారమై నెలకొన్న ఆ ఆది పరాశక్తి ఆలయ శోభ ఎంత వర్ణించినా చాలదు. కన్నడ ప్రజల ఇష్ట దేవేరిగా శ్రీ కాళిక దుర్గా పరమేశ్వరి మాత నీరాజనాలందుకుంటోంది. ఉత్సవ సంరంభాలతో కళకళ్లాడే బెంగళూరు విద్యారణ్యపురిలో నిర్మితమైన కాళిక దుర్గా పరమేశ్వరి ఆలయం ఎంతో శోభాయమానంగా వెలుగొందుతోంది. భయద సౌందర్య రూపిణి అయిన మాత సిటీ ఆఫ్ గార్డెన్స్గా, ఉద్యానవన నగరంగా ప్రశంసలందుకున్న బెంగళూరు నగరంలో విద్యారణ్యపురంలో పచ్చని ప్రకృతి అందాల నడుమ ఒక బృహద్దాలయంలో నెలకొని ఉంది. నవకలశాలు, సప్త అంతరువులు, 108 అడుగుల ఎత్తైన మహారాజ గోపురంతో కాళికా దుర్గాపరమేశ్వరి మందిరం ఎంతో నిండుగా కనుల పండుగగా ఉంది. అంతెత్తున భవ్య నిర్మాణమై వెలుగొందుతోన్న ఆ రాజగోపురాన్ని ఎటునుంచి చూసినా వేలాది దేవతా ప్రతిమలు భక్తులకు కానవస్తాయి. గోపురంలో ప్రతి అంతస్తులోనూ ద్వారపాలికలతో పాటు అమ్మవారి వివిధ రౌద్ర సౌమ్య రూపాలు అనేకం ప్రతిమలుగా ఉంటాయి. దూరదూర ప్రాంతాల నుంచి వచ్చే తీర్థయాత్రికుల్ని విశాలమైన ముఖమంటపం సాదరంగా ఆహ్వానిస్తున్నట్టుగా ఉంటుంది. ఆవరణలోకి ప్రవేశించిన భక్తులకు ఎదురుగా ప్రాకార మంటపాలలో ఒక మంటపంలో లక్ష్మీనారాయణుల పరిణయ ఘట్టం శిల్పితమై కానవస్తుంది. మరో ప్రాకార మంటపంలో పార్వతీ పరమేశ్వరుల వివాహ సన్నివేశం హృదయంగా శిల్పాల రూపాన కనిపిస్తుంది. మరోచోట సింహవాహనుడై 5 ముఖముల దశబాహువుల హేరంబ గణపతి విలక్షణ స్వరూపం కనిపించి మనల్ని సంభ్రమాశ్చర్యాలకు లోను చేస్తుంది. ఆ ప్రాకారానికి ముందు ఒక ధ్వజస్తంభం, దాని పాదపీఠికన పసుపు కుంకుమల పూజలందుకుంటోన్న పరమేశ్వరి నల్లని ప్రతిమ, దాని ముందు భక్తులు వెలిగించే నిమ్మఫలాల దీపారాధనలు ఉంటాయి. ముఖమంటపంలోకి అంతరాలయం ముందుకు చేరుకున్న భక్తులకు కనులు చెదిరిపోయేలా దగద్ధగాయమానంగా ప్రకాశిస్తున్న
3 గడపల గర్భాలయం కనిపిస్తుంది. ద్వారపాలికలు, గోడలన్నింటా వివిధ దేవతా స్వరూపాలు, గర్భాలయం ముందున్న రజిత తాపడపు మొదటి ద్వారం, దాని వెనుక 2వ, 3వ ద్వారాలు, వాటిపై రూపకల్పన చేసిన దేవతామూర్తులు ఎంతో హృదయంగా, మరెంతో ఆధ్యాత్మికతను పెంపొందించేలా ఉంటాయి. మొదటి ద్వారంపై అటూ ఇటూ వ్యాళ జంతువులు, మధ్యలో పరిచారికల మధ్య అష్టభుజి కాళిక దుర్గా పరమేశ్వరి స్థానక భంగిమలో ఉంటుంది. 2వ ద్వారంపై 2 గజముల నడుమ శ్రీ మహాలక్ష్మి ఉన్న ప్రతిమలు రూపొందింపబడి ఉంటాయి. ఆ వెనుక 3వ ద్వారం లోపలి అంతరాలయంలో నిమ్మఫలాల మాలతో ఎర్రని చీర ధరించిన ప్రాత్పరి మూలవిరాట్టు అగుపిస్తుంది. ఆ ముఖమంటపమంతా విశేషించి మహిళా భక్తుల సంఖ్య అధికంగా వందలాది మంది భక్తులతో నిండిపోయుంటుంది. కాళికను అర్చిస్తే కాళిక అవతారంలో దుర్గాదేవి, ఆ తల్లి మూలాంశావతారిణి అయిన పార్వతీదేవి, ఆది పరాశక్తి అనుగ్రహిస్తుంది. దుర్జన భయంకరి, భక్తజన అభయంకరి అయిన కాళిక రూపాన ఉన్న దుర్గా పరమేశ్వరికి జరిగే అభిషేకాది అర్చనల తీరు వర్ణనాతీతం. ఆ అమ్మకు జరిగే నీరాజన సేవ ఎంత కమనీయంగా ఉంటుందో వీక్షిద్దాం. శక్తి రూపాలలో అగ్ర రూపం ఉగ్ర మహాకాళి రూపం. కాని ఈ బెంగళూరు విద్యారణ్యపురిలోని మాత స్వరూపం కేవలం ఉగ్రభరితంగానే కాకుండా దుర్గముణ్ణి చంపిన దుర్గాదేవి మన దుర్గతులను బాపే కరుణామయిగా, పరాత్పరి పరమేశ్వరిగా, భక్తజన పెన్నిధిగా, 3 స్వరూపాల ప్రతినిధిగా ఉంటుంది. అందుకే ఆయమ్మ తాను సంహరించిన మహిషుని శిరస్సుపై భయదరూపిణిగా ఉన్న కనులలో కరుణారస దృక్కులతో అభయమూర్తిగా భాసిల్లుతుంటుంది. ఆ తల్లికి శాక్తేయ ఆగమరీతిలో పంచామృత హరిద్ర కుంకుమ చందన ఫలరసోదకాలతో అభిషేకాలను నిర్వహిస్తారు. అదేదో మామూలు అభిషేకంలా కాకుండా అభిషేకోత్సవంలా ఆ క్రతువుని ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఆ అద్భుత దృశ్య వీక్షణం కోసమే 1000 కనులతో ఎదురు చూస్తున్నట్లు భక్తజనం కానవస్తారు. ప్రతి అభిషేకానికి హారతి నీరాజనాన్ని సమర్పిస్తారు. పసుపు ముద్దలను అమ్మవారి శరీరంపై ఉంచి ఆ పసుపు ముద్దలకు కుంకుమ నద్ది హరిద్రార్చనం చేస్తారు. ఆ పసుపుని, నిమ్మకాయలను అమ్మవారి వరప్రసాదంలా భక్తులకు పంచుతారు. స్వయంగా చేతిలో ప్రమిద దీపాలతో హారతినిస్తూ కాళిక దుర్గాపరమేశ్వరి అనుగ్రహానికి పాత్రులవుతుంటారు. బెల్లపు అచ్చులలో తైల దీపారాధనలు ఇక్కడ మరింత ప్రత్యేక దీపారాధనలుగా సాగుతాయి. అర్చకులు కాళికా దుర్గా పరమేశ్వరీ దేవికి ఇచ్చే ధూపదీప నక్షత్ర కుంభ ఏక జంట హారతులు, చక్ర హంస హారతులు, కర్పూర కళికల హారతి ఎంతో వైభవంగా ఉంటుంది. ఆదిలయకారుడు శివుడు. భంభం అంటూ శంఖమూది శరణు వేడిన వారికి శుభం శుభం అంటూ అనుగ్రహిస్తాడు. దుర్జనులను దునుమాడ ఎత్తిన ఉగ్రావతార కాళీ రూపాన్ని శాంతింపజేసిన లీలా విశేషుడు ఈ శివుడు. అందుకే ఈ కాళీ దుర్గా పరమేశ్వరీ చెంత ఏకాంబరేశ్వరుడిగా నెలకొన్నాడు. అమ్మవారి 9 రూపాలు ఇక్కడే దర్శనమిస్తాయి. బెంగళూరు కాళికా దుర్గా పరమేశ్వరి మందిరం ప్రాంగణంలో ఒకవైపున 7 పడగల నాగేంద్రుని ఛత్రఛాయలో ఎంతో వైభవోపేతంగా శివలింగం పరివేష్టితమై ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. మకరధ్వజుని తోరణం కింద అద్భుతమైన రూప విశేషంతో నల్లని శివలింగం ఏకాంబరేశ్వరలింగంగా ప్రతిష్ఠితమై ఉంది. 7 పడగల నాగేంద్రుడు ఛత్రమవ్వగా రవ్వలు పొదిగిన త్రిపుండ్రాలతో అలంకృతమైన ఏకాంబరేశ్వరుడు గుండ్రటి పానవట్టంపై విలాసంగా కొలువై ఉన్నాడు. ఆ పానవట్టం యావత్తు రజత కవచాలంకృతమై ఉంటుంది. పసుపు పచ్చదనమంతా ఏకాంబరేశ్వరుణ్ణి అలంకరించేందుకే ఏర్పడిందా అన్నంతగా చేమంతి పూలతో అలంకరిస్తారు. బెంగళూరు కాళిక దుర్గా పరమేశ్వరి ఆలయం ఎంతో కళాకాంతులతో నిత్య భక్తుల సందోహంతో కళకళ్లాడుతుంటుంది. ఎందుకంటే ఇక్కడ శివపార్వతులే కాదు, అమ్మవారి వివిధ స్వరూపాలే కాదు, పార్వతీ నందనుడు వినాయకుడు, రామభక్త హనుమ, కలియుగ విష్ణావతార శ్రీ వెంకటనాథుడు, మరో విలక్షణ దేవేరి యక్షిణి, ఇలా ఎందరో దేవతలు ఒకే చోట దర్శనమిస్తున్నారు. దుర్గాదేవి ఆది ప్రకృతి, పంచమహాస్వరూపాల్లో మొదటిది. ఈమె శక్తి అనంతమైనది. అందుకే వివిధ మంత్ర తంత్ర గ్రంథాల్లో వివిధ రకాల దుర్గాదేవి స్వరూపాలు మనకి కనిపిస్తాయి. ఈ బెంగళూరు కాళికా దుర్గా పరమేశ్వరి ధామంలో ఆ తల్లి వివిధ రూపాలు దర్శనమిస్తాయి. ఒకచోట కాళికాదేవిగా సంపూర్ణ భేద స్వరూపంతో కపాలమాలాధారిణి అయి దర్శనమిస్తుంది. మరోచోట విజయదుర్గాదేవిగా కిరీటధారిణి అయి
కర్ణాభరణాలు నాసికాభరణంతో కనువిందు చేసే ఆయమ్మ దుర్గమ్మ విజయదుర్గాదేవిగా సర్వాలంకారయుతయై కనిపించి భక్తులకు మోదాన్ని కలిగిస్తుంది. ఇదే ఆలయంలో పార్వతీనందనుడు శివానుగ్రహ గజముఖుడు అయిన గణపతి శక్తి గణపతిగా ఒక ఉపమందిరంలో పూజలందుకుంటున్నాడు. ఆ ఉపమందిర గోపురంపై వర్ణరంజిత చతుర్భుజ వినాయకుడుండగా లోపల మూలవిరాట్టుగా కృష్ణశిలారూప శక్తి గణపతి కొలువయ్యాడు. మరో విశేషమైన అంశం ఈ శక్తి ఆగమ ఆలయంలో ఏడుకొండల నిలయుడైన శ్రీవెంకటేశ్వరుడు కూడా నిండుగా కొలువై ఉండడం. శంఖచక్ర తిరునామధారుడైన కలియుగ వరదుడు కటివరద హస్తాలతో అచ్చమైన తిరుమల తిరుపతి దైవం వలె స్థానక భంగిమలో తిరునామాల మాటు నుంచి భక్తులపై కరుణారస వీక్షణలు కురిపిస్తున్నాడు. తులసీమాలను శిరోభాగాన ధరించిన స్వామి మోమున ఉన్న తిరునామం ఎంత స్పష్టమో స్వామి చరణారవిందాలు కూడా అంతే స్పష్టంగా దర్శనమిస్తాయి. ఇదే వరుసలో భక్తులు తప్పక దర్శించుకునే మరో ఉపమందిరం అంజనీయసూతుని మందిరం. ఈ మందిరాన హనుమ తీక్షణమైన చూపులతో ఆగ్రహంతో ఉన్నట్టుగా గుపిస్తాడు. ఆ పక్కనే ఉన్న శక్తి శనీశ్వర ఉపమందిరం కూడా భక్తులను ఆకర్షిస్తోంది. నల్లని శిలామూర్తిగా శనైశ్చరుడు తన ఇష్టదైవమైన శివుని స్ఫటికలింగ సహితంగా ఉంటాడు. ఇక ఈ ఆలయానికే విశేషమైన విగ్రహం యక్షిణి విగ్రహం. ఈ విగ్రహానికి భక్తులు తమ మనసులోని కోర్కెలను ఒక చిట్టీపై రాసి ఆ యక్షిణీమాత విగ్రహానికి కడతారు. అలా కడితే ఎవరి కోరికలైనా ఇట్టే తీరతాయని ఇక్కడి వారి విశ్వాసం, తిరుగులేని నమ్మకం. ఈ ఆలయ మూల విరాట్టుకి అవివాహితులు మొక్కుకొని కళ్యాణమాల వేస్తే 3 మాసాల్లో తప్పక వివాహమవుతుందని మరో ప్రబల విశ్వాసం. సాక్షాత్తు పార్వతీ అంశగా దశమహావిద్యల శక్తిస్వరూపిణి అయిన బెంగళూరు కాళికా దుర్గా పరమేశ్వరి భక్తుల మనోకామనలను నెరవేరుస్తోంది. ఆయమ్మ కరుణ, ఈ ఆలయ ఇతర దేవీదేవేరుల కృప అందరికీ లభించాలని కోరుకుంటూ ఓం శ్రీ మాత్రే నమః. జగాల నేలే జగదంబిక దయాపూర్ణ సింధువు, భక్తుల పాలిట కల్పతరువు. ఆ అంబ ఏ రూపాన వెలిసిన భక్తులు తరలివచ్చి అమ్మను దర్శించుకుంటారు. పరమేశ్వరి ఈ బెంగళూరులో కాళిక దుర్గా పరమేశ్వరిగా తన లీలా విశేషాన్ని చాటుకుంటోంది. ముగురమ్మల మూలపుటమ్మ కాళిక దుర్గా పరమేశ్వరి కృపను సదా మనం అర్థిద్దాం, ఆకాంక్షిద్దాం. Thank you.